దొడ్డి హాస్పిటల్కి వెళ్తున్నాండి. వచ్చేసరికి పప్పులు నానతాయని పప్పులు ఒక ఒక గ్లాస్ అండి ఉలవలండి, ఒక గ్లాసు ఉలవలు. తర్వాత అండి ఒక పచ్చిబియ్యం, మీరు వరి బియ్యం, ఇక్కడ పచ్చిబియ్యం ఇప్పుడు బియ్యం అన్నీ 2 రకాలు ఉంటాయి. ఒక పచ్చిబియ్యం ఒక గ్లాస్ అండి. తర్వాత ఉప్పుడు బియ్యం, మేము దోశలకి ఇడ్లీలకి ఉప్పుడు బియ్యం ఎక్కువ వాడుతూ ఉంటాం. ఒక గ్లాసు ఉప్పుడు బియ్యం అండి. తర్వాత ఒక గ్లాసు మినపప్పు వేసుకోవాలండి, ఒక గ్లాసు మినపప్పు, కొంచెం మెంతులు అండి. నేను ఉలవలు ఏదో ఆరంభ స్వరత్వం అంటారు చూసారా, అలాగా రోజు ఉడకబెట్టేసి తినేయాలి, నీళ్ళు తాగేసేయాలి, నీళ్ళు తగ్గిపోవాలని తెచ్చేసాను. ఆ తర్వాత అండి కుదరటం లేదండి, అది అంతా మెయింటైన్ చేయడం కుదరటం లేదు. దాంతో ఇలా దోశలు వేసుకుని తినేస్తే మంచిదే కదండి. రోజు దోశలు తింటున్నాం, ఎలాగో 2 దోశలు తింటాం. దాంట్లో కాసిన ఉలవలు మనకి సరే అండి. 1 కప్పు పొట్టుపప్పు ఉండేది, 1 కప్పు మినపప్పు, 1 కప్పు పచ్చిబియ్యం, 1 కప్పు పొడి బియ్యం అండి. తర్వాత 1 కప్పు ఉలవలు ఇవ్వండి. ఇవన్నీ కడిగేసి ఊరబెట్టేసి నేను సాయంత్రం మధ్యాహ్నం వస్తాను కదండి హాస్పిటల్ నుంచి వచ్చాక కాసేపు పడుకుంటా, సాయంత్రం ఒక 4 గంటలకు అలా రుబ్బేస్తాను. ఇది మనం బద్దగించుకున్నా అండి. ఇప్పుడు వేసాం అనుకోండి, సాయంత్రం వచ్చే గ్రైండర్ వేసుకుంటే రెడీగా ఉంటాయి అనేసి వేసానండి. 1 కప్పు ఇప్పుడు బియ్యం, 1 కప్పుడు పచ్చిబియ్యం, 1 కప్పుడు ఉలవలు, ఒక 2 స్పూన్లు మెంతులండి, ఒక ఇదండి కప్పు అంటే గ్లాస్ ఇదేంటి మినపప్పు అండి. ఇవన్నీ కడిగి ఉలవలు రాళ్ళు ఉంటాయండి, అందుకే సపరేట్గా వేసాను. గాలి చేసుకోవాలండి, ఉలవలో కంపల్సరీ రాళ్ళు ఉంటాయి. మీరు ఇవన్నీ కడిగి మీరు కూడా ట్రై చేసి చూడండి, వెయిట్ తగ్గుతారు, టేస్ట్గా ఉంటుంది. మీ మామూలు దోశలాగానే ఉంటుందండి, కానీ రోజు ఉలవలు తినొచ్చు. ఉలవలు తింటే కొలెస్ట్రాల్ తగ్గుతుందండి.